సలహాలు, మధ్యకాలిక వాతావరణ సూచనలు అంటే మామూలుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీర్ఘకాలిక వాతావరణ సూచన అనేది మొత్తం 4 నెలల కాలంకు ఏ విధంగా ఉంటుందనేది తెలియజేస్తారు. 4 నెలల్లో ఏ విధంగా ఉందనేది తెలియజేసిన తర్వాత ఈ వచ్చే వారం రోజుల్లో, రాబో 5 రోజుల్లో లేదా 10 రోజుల్లో ఏ విధమైన వాతావరణం ఉంటుందనేది తెలియచేయడాన్ని మధ్యకాలిక వాతావరణ సూచన అంటారు. ఈ మధ్యకాలిక వాతావరణ సూచనలో వివిధ మూలకాలు, ఉష్ణోగ్రత, వర్షపాతము, గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, అలాగే వాతావరణంలో తేమ శాతం ఏ విధంగా ఉంటుంది, వాతావరణంలో మేఘాలు ఏ విధంగా ఉన్నాయి, గాలి వేగము, గాలి దిశ, ఏ దిశ నుంచి గాలి వీస్తుందనే అంశాలను తెలియజేయడం జరుగుతుంది. ఈ వాతావరణ మూలకాలు పంటలలో వివిధ చీడపీడలు, తెగుళ్ళు ఏ విధంగా ఆశిస్తాయి, ఈ మూలకాలు అనేది పంటల్లో చీడపీడలు, తెగుళ్లను నిర్ణయిస్తాయి. పెరగడమా లేకపోతే తగ్గడమా అనేది నిర్ణయిస్తాయి. అలాగే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరి ఎక్కువగా అవుతుంది. నీటి ఆవిరి ఎక్కువగా కావడం వల్ల మొక్కల నుంచి లేకపోతే నేల నుంచి నీరు ఎక్కువగా ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళీ నీరు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి అనేది సలహాలు, సూచనలు ఇవ్వడం ఈ మధ్యతర వాతావరణ సూచనల ఆధారంగా తెలియజేయడం జరుగుతుంది.